వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. గ్రూప్ 1 పోస్టుల భర్తీలో దివ్యాంగులకు రిజర్వేషన్ల అమలుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్ని నియామకాల్లో హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. దానికి విరుద్ధంగా గ్రూప్ 2 పోస్టుల భర్తీకి వర్టికల్ రిజర్వేషన్లు వర్తింపజేస్తూ ఫిబ్రవరి 19న నోటిఫికేషన్లు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ మెదక్ జిల్లాకు చెందిన అరుణ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ జారైందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం టీజీపీఎస్సీ న్యాయవాదులకు ఆదేశాలు ఇస్తూ విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. సాధారణ ఓటు వేసే సమయంలో ఆచితూచి వీవీప్యాట్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటేస్తాం. ఎన్నికల సంఘ నిబంధనలకు లోబడి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటాం. ఇందుకు భిన్నంగా నిన్న జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో చిత్రాలు వెలుగు చూశాయి. ఎన్నికల సంఘం నియమావళిని అనుసరించి ఓటింగ్ కేంద్రాల్లో ఓటు వేస్తాం. వీవీప్యాట్ బ్యాలెట్ పేపర్పై మనకు నచ్చిన వ్యక్తికి సంబంధించిన గుర్తుపై ఓటేస్తాం. ఇది ఇలా ఉండగా నిన్న జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్లో ఆశ్చర్యానికి గురిచేసే సంఘటనలు విస్తుపోయేలా చేశాయి. పట్టభద్రులు తమ అభిప్రాయాన్ని బ్యాలెట్ పేపర్లపై ఓటు రూపంలో కాకుండా బొమ్మలు, రాతల రూపంలో వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్లపై ఓటర్లు చిత్ర విచిత్రమైన రాతలు, గుర్తులు రాశారు. ఈ ఓటర్ల చిత్రాలతో ఓట్లు లెక్కించే సిబ్బంది అవాక్కయ్యారు. సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరుగుతాయి. మే నెల 27వ తేదీన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఓటర్లుగా పట్టభద్రులైన విద్యావంతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 52 మంది పోటీ పడిన ఎన్నిక బ్యాలెట్ పేపర్ విధానంలో జరిగింది. ఈ ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటర్లు ప్రాధాన్యతనిస్తూ ఓటు వేసే అవకాశం ఉంది. కానీ విద్యావంతులైన పట్టభద్రుల ఓటర్లు పొరపాట్లు, అవగాహన రాహిత్యంతో వేలాది ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇక చాలా మంది పట్టభద్రులు బ్యాలెట్ పేపర్పై అంకెలు వేయాల్సింది పోయి ఎక్స్ గుర్తు పెట్టడం, కొట్టివేయడం, జై కాంగ్రెస్, జై కేసీఆర్, ఐ లవ్ యూ, ఎమ్మెల్సీలుగా ఈ అభ్యర్థులు పనికిరారంటూ రాతలు రాశారు. కొన్ని బ్యాలెట్ పేపర్లపై కొందరైతే లవ్ గుర్తులను వేశారు. కొందరైతే ఏకంగా ఫోన్పే నెంబర్లు రాసి డబ్బులు పంపించాలంటూ పేర్కొన్నారు. మరికొందరైతే తమ సంతకాలను పెట్టారు. నేతలు అభ్యర్థులపై అభిమానం ఉంటే ఓటు వేయాలి, కానీ ఇలా గుర్తులు రాతలతో చెల్లని ఓటుగా చేయడం పట్ల అధికారులు, రాజకీయ నేతలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యావంతులు కూడా ఓటు హక్కు వినియోగంలో అవగాహన లేకుండా వ్యవహరించడం పట్ల అధికారులు విస్మయం చెందారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 3.36 లక్షల మంది పట్టభద్రుల్లో 23,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగంలో పొరపాట్లు చేశారు. ఓటర్ల సూత్రాలతో కౌంటింగ్ కేంద్రంలో నవ్వులు పూయించాయి. గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన కేసులో తనను అక్రమంగా ఇరికించారని, తనపై ఉన్న కేసు కొట్టేయాలన్న నిందితుడు సయ్యద్ మొహిదుద్దీన్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. పిటిషనర్ రవాణా వ్యాపారం చేస్తుంటారని, పశుసంవర్ధక శాఖ నుంచి టెండర్లు పొంది గొర్రెలను లబ్ధిదారులకు రవాణా ద్వారా అందజేస్తుంటారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2021-23 మధ్య ఎలాంటి టెండర్ దక్కలేదని, దీనిపై కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ కక్షతో అధికారులు కేసులో ఇరికించారని తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతుందని కింది కోర్టులో తేల్చుకోవాల్సి ఉందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఫిర్యాదులో ప్రాథమిక ఆధారాలు ఉన్నందున కేసును కొట్టివేయలేమంటూ పిటిషన్ కొట్టివేశారు. హైదరాబాద్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ముందు విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా విద్యార్థులకు యూనివర్సిటీ హాస్టల్లో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. హాస్టల్ విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు ఉంటున్నాయని చెప్పినా వాటిని పట్టించుకోవట్లేదని ఎన్ఎస్యుఐ సభ్యులు మండిపడ్డారు. లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల కారులో పాము దూరింది. భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో కారులో పాము ఉన్న విషయాన్ని స్థానికులు గమనించి వారికి తెలిపారు. అనంతరం పామును పట్టే వాళ్ళు కారులో దూరిన పామును బయటకు తీశారు. భక్తులు అదే కారులో స్వగ్రామానికి వెళ్లిపోయారు. దేవస్థాన యాజమాన్యం భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, డబ్బులు మాత్రం దండుకుంటున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పరువు నష్టానికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే బెంగళూరు చేరుకున్న రాహుల్ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విమానాశ్రయానికి వెళ్లి స్వాగతించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమపై అసత్య ఆరోపణలు చేశారని కాంగ్రెస్ అగ్రనేతలపై బీజేపీ పరువు నష్టం కేసు వేసింది. ఇందులో భాగంగా బెంగళూరు ప్రత్యేక కోర్టు ఇప్పటికే సిద్ధరామయ్య, డీకే శివకుమార్లను విచారించింది. ఓ పిల్లాడిలా మనవడితో ఆడుకుంటున్న తాత మనవడి నవ్వులు చూసి కడుపు నింపుకున్నాడు. తాత చేతిలో ఆ మనవడు ప్రాణాలు వదిలిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తిలో జరిగింది. ఓంకార్ భవానీ దంపతులు 4 ఏళ్ల కుమారుడు వేదాంశ్, అతని తాత ప్రభాకర్ ట్రాక్టర్ డ్రైవర్. రోజులాగే వ్యవసాయ పనులకు ట్రాక్టర్ తీసుకొని వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన ప్రభాకర్ ట్రాక్టర్ను చోట నిలిపేందుకు సిద్ధమయ్యాడు. తాత వచ్చాడంటూ ఇంట్లో నుంచి మనవడు ట్రాక్టర్ వెనుకకు చేరుకున్నాడు. మనవడు రావడం గమనించని ప్రభాకర్ అలానే ట్రాక్టర్ను వెనుకకు పోనిచ్చాడు. ఈ క్రమంలో మనవడు దేవాంశ్ ట్రాక్టర్ టైర్ల కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే పెద్దపల్లి దవాఖానకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. సైబర్ కేటుగాళ్లు రోజుకో రకమైన నేరాలకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. సామాన్యులు, ప్రముఖుల డేటా చోరీకి పాల్పడుతున్న కేటుగాళ్ల భరతం పడుతున్న పోలీస్ శాఖకు చెందిన డేటాతో పాటు యాప్లను హ్యాక్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు రూపొందించిన హ్యాక్ ఐ యాప్ను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. రాష్ట్రమే కాదు, పల్లె పట్టణం అనే తేడా లేకుండా సైబర్ కేటుగాళ్లు దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్నారు. వీరి ఆగడాలకు కళ్ళం వేసినప్పుడల్లా సాంకేతికత మరింత రెచ్చిపోతున్నారు. సామాన్యులు, ప్రముఖులు, మంత్రుల డేటాను సైతం చోరీ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సామాన్య ప్రజలకు సత్వర సేవలను అందించేందుకు పోలీసు శాఖ రూపొందించిన హ్యాక్ ఐ అనే యాప్ను కూడా హ్యాక్ చేశారు. పలు ప్రాంతాలకు చెందిన వారి డేటాను చోరీ చేసిన నేరగాళ్లు ఆ డేటాను ఆన్లైన్లో అమ్ముతున్నారు. $120కు తెలంగాణ పోలీసుల డేటా అంటూ కేటగాళ్లు ప్రకటనలు ఇస్తున్నారు. 12 లక్షల మంది డేటా బహిరంగ మార్కెట్లో విక్రయానికి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ హ్యాకింగ్కు పాల్పడిన ముఠాను పట్టుకునే పనిలో పడ్డారు. చోరీ చేసిన సమాచారంతో బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పోషకాహార లోపు కారణంగా 5 ఏళ్లలోపు బాలలు బాధపడుతున్నారు. పోషకాహార లోపంతో బాధపడే చిన్నారుల సంఖ్య అత్యధికంగా ఆఫ్రికా ఖండ దేశాల్లోనే ఉందని ఐక్యరాజ్య సమితి బాలల సంస్థ యూనిసెఫ్ తెలిపింది. అల్పదాయ, మధ్యదాయ దేశాల్లోని బాలల స్థితిగతులను పరిశీలించిన సంస్థ నివేదిక విడుదల చేసింది. ఒక్క పూట కూడా సరైన ఆహారానికి నోచుకోని వారెందరో ఉన్నారని తన నివేదికలో వెల్లడించింది. పోషకాహార లోపంతో 5 ఏళ్లలోపు బాలలు బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి బాలల సంస్థ యూనిసెఫ్ వివరించింది. పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులు అత్యధికంగా ఆఫ్రికా ఖండ దేశాల్లోనే ఉన్నట్లు సంస్థ తెలిపింది. 100 అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లోని బాలల స్థితిగతులను పరిశీలించిన సంస్థ నివేదిక విడుదల చేసింది. 1 రోజులోనో 2 రోజుల్లోనో కనీసం ఒక్క పూట కూడా సరైన ఆహారానికి నోచుకోని వారు ఎందరో ఉన్నారని వెల్లడించింది. ఆహారపరమైన దారిద్ర్యానికి లోనైన 20 దేశాల్లో 13 ఆఫ్రికాలోనే ఉన్నాయన్న సంస్థ ప్రపంచంలో 5 ఏళ్లలోపు వయసు వారిలో 27% మంది ఆహార దారిద్ర్యంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. ఆఫ్రికాలో పలు దేశాల్లో సాయుధ సంఘర్షణల వల్ల పెద్ద సంఖ్యలో జనం నిర్వాసితులవుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం తగ్గిపోయి పంటలు పండని కారణంగా ఆహార ధరలు పెరిగి ఆఫ్రికాలో బాలబాలికలు ఆహార దారిద్ర్యం బారిన పడుతున్నారని చెప్పారు. తినడానికి తిండి లేక కృషించిపోతున్నారు. ఈ సమస్య తీవ్రమైతే బాలలు మరణించే ప్రమాదం 12 రెట్లు ఎక్కువై ప్రోటీన్ లోపంతో వచ్చే క్వాషియోర్కర్ వ్యాధి చాలా మందిని బలిగొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోషకాహార లోపం రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచి పలు వ్యాధులకు లోనయ్యేటట్టు చేస్తుంది. తీవ్ర ఆహార కొరతతో చాలా మంది ఆఫ్రికా ప్రజలు ఆకులు, అలములను, మిడతలను తిని కడుపు నింపుకుంటున్నారు. నైజీరియా, సూడాన్లో చాలా మంది బాలలు ఆహారం లేక మరణిస్తున్నారు. ఆఫ్రికాలో అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన దక్షిణాఫ్రికా ప్రపంచంలో అత్యంత అసమానతలకు గురవుతుంది. ఇక్కడ ప్రతి 4 బాలల్లో ఒకరు ఆహార దారిద్ర్యానికి గురవుతున్నారు. ఇక ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో దుర్భర పరిస్థితిని అధిగమించడానికి యూనిసెఫ్ కృషి మొదలుపెట్టింది. నైజీరియాలో సొంత పెరల్లోనే చిలకడదుంప, కర్రపెండలం, మొక్కజొన్న, చిరుధాన్యాలు, కూరగాయల పెంపకంలో వేలాది మహిళలకు శిక్షణిస్తోంది. వర్షాలు విఫలం కావడంతో ఇసుక సంచుల్లో మొక్కల పెంపకంతో పాటు కోళ్లు, పశువుల పెంపకంలో మెళకువలను నేర్పుతోంది.
పంటల వైవిధ్యీకరణ, ఆరోగ్య సేవకుల పనితీరుతో ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఈ విధానాల వల్ల పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో గడిచిన 10 ఏళ్లలో ఆహార దారిద్ర్యంతో బాధపడుతున్న బాలల సంఖ్య 42% నుంచి 32%కి తగ్గింది. చిన్న మొత్తాల్లో చేసే డిజిటల్ చెల్లింపును ప్రోత్సహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమేటిక్ గా సొమ్ము మొత్తాన్ని లోడ్ చేసుకునేందుకు యూపీఐ లైట్ యాప్ సదుపాయాన్ని ప్రతిపాదించింది. ఈ విధానంతో చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ కి చెందిన సులభతరమైన వెర్షన్ అయిన యూపీఐ లైట్ ఇక నుంచి ఒక వ్యాలెట్ లా పనిచేయనుంది. యూపీఐ లైట్ తో చేసే చెల్లింపులకు పిన్ అవసరం లేకుండా గరిష్టంగా 2,000 రూపాయల వరకు లోడ్ చేసుకోవచ్చు. ఒక రోజులో 2,000 రూపాయలు మాత్రమే లావాదేవీలు చేయాల్సి ఉండగా ఒకసారి గరిష్టంగా 500 రూపాయలు మాత్రమే చెల్లించవచ్చు. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడిలో భాగంగా యూపీఐ లైట్ లో కొన్ని మార్పులు చేసినట్లు గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఈ వినియోగాన్ని మరింత విస్తృతపరిచేందుకు ఈ మ్యాండేట్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇందులో నిర్దిష్ట లిమిట్ కంటే సొమ్ములు తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చే ఫండ్స్ లోడ్ అవుతాయి. లిమిట్ ను యూజర్లే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. రికరింగ్ పేమెంట్స్ ఈ మ్యాండేట్ వాడకం పెరిగిందని చెప్పారు. ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ వంటి వాటికి కూడా ఆటోలోడ్ సదుపాయాన్ని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. యూజర్ సెట్ చేసుకున్న పరిమితి కంటే నిధులు తగ్గినప్పుడు ఈ మ్యాండేట్ సదుపాయం ద్వారా ఆటోమేటిక్ గా ఫండ్స్ లోడ్ అవుతాయని, దీనివల్ల ప్రయాణంలో అవరోధాలు ఉండవని పేర్కొన్నారు. సెల్ఫీ మోజులో పడి ఓ యువతి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన మెక్సికోలోని హెడల్గోలో చోటు చేసుకుంది. హెడల్గోలో ఆవిరి ఇంజిన్తో నడిచే రైలు వచ్చే క్రమంలో ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు సందర్శకులు ఎగబడుతుంటారు. తాజాగా ఓ యువతి సెల్ఫీ మోజుతో అత్యుత్సాహం ప్రదర్శించింది. రైలు వస్తున్న క్రమంలో దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా రైలు ఆ యువతిని ఢీకొట్టడంతో అక్కడికక్కడ మృతి చెందింది. ఆ యువతిని రైలు ఢీకొట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఏపీ ప్రజలు ఎన్డీఏకు పెద్ద ఎత్తున మద్దతిచ్చారని ప్రధాని మోదీ అన్నారు. చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయం అందుకున్నామన్నారు. ఎన్డీఏ కూటమి పక్ష నేతగా మోదీని లాంఛనంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ ఏపీలో భారీ విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందన్నారు. పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా ప్రశంసించిన మోదీ ఆయన ఓ వ్యక్తి కాదు, తుఫాన్ అని కొనియాడారు. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है। हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है. ప్రధాని నరేంద్ర మోదీ అనునిత్యం దేశ సేవకు అంకితమయ్యారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొనియాడారు. అందుకే ఎన్డీఏ కూటమి కేంద్రంలో వరుసగా 3సారి అధికారం చేపడుతుందని అన్నారు. మోదీ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కిందని తెలిపారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు ప్రధాని మోదీ ఒక సంకల్పంతో పనిచేస్తున్నారని జేపీ నడ్డా పేర్కొన్నారు. हम सबके यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी हमारे हमारे सभी एनडीए के घटक दल के सभी वरिष्ठ नेतागण, यहां उपस्थित हमारे सभी मुख्यमंत्री, उप मुख्यमंत्री और सभी एनडीए के नवनिर्वाचित हमारे सांसदगण और हमारे सभी संसदीय दल के सांसदगण, ये
एक ऐतिहासिक पल और ये एक ऐतिहासिक घड़ी जिसका हम सबको इंतजार था, वह घड़ी आ गई है और हम सब लोगों ने तीसरी बार लगातार हमारे एनडीए के गठबंधन के नेता के रूप में अपने आदरणीय प्रधानमंत्री और नेता का चयन हम सब करने वाले हैं। इस ऐतिहासिक घड़ी पे और इस ऐतिहासिक सेंट्रल हॉल संविधान सदन में आज हम सब लोग इसके चश्मदीद गवाह बन रहे हैं। ये हम सब का सौभाग्य है। मैं आप सब लोगों की तरफ से और हमारे इलेक्ट्रॉनिक मीडिया के माध्यम से करोड़ों लोग जो इस समय संसदीय दल की गतिविधि को देख रहे हैं, उन सब की ओर से आदरणीय प्रधानमंत्री जी का हार्दिक अभिनंदन करता हूं और स्वागत करता हूं। ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టేందుకు నరేంద్ర మోదీ రేయింబవళ్లు శ్రమించారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆయన సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. దూరదృష్టి కలిగిన ఆయన ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని చంద్రబాబు ప్రశంసించారు. మోదీ నేతృత్వంలో 2047 నాటికి భారత్ నెంబర్ 1గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్కు అందించవచ్చని చంద్రబాబు అన్నారు. మోదీ నేతృత్వంలో భారత్ పేదరిక రహితంగా మారుతుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. We stand at a crucial juncture in our nation's history. NDA government, under the visionary leadership of Sri Narendra Modi ji, has taken significant initiatives in the last 10 years. The country has witnessed remarkable progress and transformation. Narendra Modi ji focused and dedicated approach has transformed the nation into a global powerhouse. I am in the politics for the last 4 decades. I have seen so many leaders. I can give entire credit for Narendra Modi ji for making India proud globally. That is his biggest achievement for the country. Now, under his leadership, we have reached 5th largest economy in the world. Now, we are confident during this tenure, he is going to make India 3rd largest economy in the world. And at the same time, he is planning Vikasit Bharat Vision 2047. We are very confident under his leadership, India will become either 1 or 2 globally. It is going to happen. And at the same time, Indians under his leadership globally will become number 1 globally. As on today, Indians are all, everywhere, if you go anywhere in the world, highest per capita income Indians are earning. I am confident under his leadership, Indians are going to become global leaders in the near future. It is going to happen. You name public governance, corporate governance, in the name of service, we are going to serve the global community. That is going to happen. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అర్బన్ బ్యాంక్ ముందు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. జిల్లా సహకార బ్యాంక్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు పరస్పర దుర్భాషలకు దిగారు. సహకార బ్యాంక్ ఎన్నికల్లో 12 మంది డైరెక్టర్లకు గాను 8 మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ బలపరిచిన వారిని సైతం బీఆర్ఎస్ క్యాంపునకు తరలిస్తున్నారని ప్రచారం జరగడంతో గందరగోళం నెలకొంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తికి లాఠీ దెబ్బలు తగలడాన్ని నిరసిస్తూ
హస్తం శ్రేణులు ధర్నాకు దిగారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కులగణన బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయనతో పాటు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు పాల్గొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణన జరిగిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బీసీ కులగణన జరగకుండానే స్థానిక ఎన్నికలు జరిగితే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికలు ఇట్లా అయిపోయింది నడివే జూన్లోనే లోకల్ బాడీ రిజర్వేషన్ పెడతా అని చెప్పి ప్రకటన చేశాడు. వెంటనే మన బీసీ సంఘాలన్నీ స్పందించి అట్లా వీలు లేదు, నువ్వు పంచాయతీరాజ్ సర్పంచ్ రిజర్వేషన్లు పెంచినాకనే ఎన్నికలు పెట్టాలి, లేకపోతే ఎన్నికలు జరపనేయమని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దెబ్బకే ముఖ్యమంత్రి దిగొచ్చి ఒక రోజుకు ఒక రకమైనటువంటి న్యూస్ ను సీక్రెట్ గా పేపర్లో క్లికేజ్ ఇస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేయడానికి ఏం అడ్డం వస్తున్నది? ఒక ఆర్డినెన్స్ ఈ రోజే ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేయవచ్చు, దాని తర్వాత చట్టం తేండి. ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే ఉన్నది, మొత్తం సుప్రీంకోర్టు సైంటిఫిక్ గా మొత్తం చేయాలని మీకు చెప్పినప్పటికీ కూడా మీరు ముందు మీ దగ్గర ఉండే సమాచారంతో ఆర్డినెన్స్ రిలీజ్ చేయండి. అర్జెంట్ గా మేము స్థానిక సంస్థల ఎలక్షన్ లో 23 నుంచి 42% తీసుకపోతే రిలీజ్ చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత పాత్రపై సిబిఐ ఇవాళ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సప్లిమెంటరీ ఛార్జ్షీట్పై విచారణ జరిపిన రౌస్ ఎవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని జూన్ 21 వరకు కోర్టు పొడిగించింది. జైలులో చదువుకోవడానికి తనకు 9 పుస్తకాలు కావాలని కవిత కోర్టును కోరగా కోర్టు ఆమె విజ్ఞప్తిని అంగీకరించింది. కేసులో కవిత పాత్ర కీలకమని, సౌత్ గ్రూప్ ఏర్పాటులో ఆమె ముఖ్య పాత్ర పోషించారని సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పనకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు ఇచ్చారని అభియోగాలు మోపింది. ఎన్డీఏ పక్ష నేతగా బీజేపీ, సభాపక్ష నేతగా లోక్సభ నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ ఉండాలని ఎంపీలతో పాటు దేశ ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ నేత అమిత్ షా అన్నారు. ఈ మేరకు రాజ్నాథ్ చేసిన ప్రతిపాదనకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ఉండాలన్న దేశ ప్రజల ఆకాంక్షలను ఎంపీలు వినిపిస్తున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. हृदयपूर्वक पुनः लोकसभा में जीत कराने के लिए बहुत मन से बधाई। अभी अभी देश के रक्षा मंत्री जी ने लोकसभा सदन के नेता, भारतीय जनता पार्टी संसदीय दल के नेता और एनडीए संसदीय दल के नेता के रूप में श्रीमान नरेंद्र मोदी जी के नाम का प्रस्ताव रखा है। इसका मैं मन से समर्थन करता हूं। साथियों, ये प्रस्ताव सिर्फ हम सब बैठे हुए चंद लोगों के मन की इच्छा नहीं, यहां बैठे हुए एनडीए के घटक दलों की एक सर्वसम्मत इच्छा भी नहीं है। ये प्रस्ताव 140 करोड़ की देश की जनता के मन का प्रतिघोष। कश्मीर से कन्याकुमारी और कामाख्या से द्वारका तक इतने विस्तृत भूभाग के अंदर देश के हर कोने से, हर तहसील से, हर कॉन्स्टिट्यूएंसी से एक आवाज सामान्य रूप से उभर कर आई है कि इस देश का नेतृत्व अगले 5 साल के लिए श्री नरेंद्र मोदी करें। इस सब और భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ మూడోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. స్పేస్ స్టేషన్కు చేరుకున్న అనంతరం డ్యాన్స్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. సునీతతో పాటు మరో వ్యోమగామి బూచ్ విల్ మోర్లు కూడా బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌక ద్వారా నిన్న ఐఏఎస్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయ ప్రకారం గంట కొట్టి వారిని ఆహ్వానించారు. ఐఎస్ఎస్కు చేరుకున్న సునీత నృత్యం చేస్తూ ఇప్పటికే అక్కడున్న 7 వ్యోమగాములను ఆలింగనం చేసుకున్నారు. ఐఏఎస్లోని
వ్యోమగాములందరూ తన కుటుంబ సభ్యులు లాంటి వారన్న సునీత వారిని కలిసిన సందర్భంగా వేడుక చేసుకున్నట్లు తెలిపారు. గతంలో 2006, 2012లోనూ సునీత విలియమ్స్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వచ్చారు. ఎన్డీఏ పార్లమెంటరీ నేతగా ఎన్నికైన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలను కలిశారు. మాజీ ఉప ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత ఎల్కే అద్వానీని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. అద్వానీకి పుష్పగుచ్చం ఇచ్చి ఆశీస్సులు తీసుకున్నారు. కాసేపు అద్వానీతో ప్రధాని మోడీ ముచ్చటించారు. ఆ తర్వాత బీజేపీ మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి నివాసానికి వెళ్లారు. ప్రధానికి సదర స్వాగతం పలికిన మురళీ మనోహర్ జోషి ఆయనకు శాల్వ కప్పి సత్కరించారు. ఇద్దరు కాసేపు ముచ్చటించారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో గ్లోబల్ రైస్ సమ్మిట్ అనే పేరుతో నిర్వహించిన సదస్సును మరో మంత్రి ఉత్తమ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో అందరికీ ఆహార భద్రత కల్పన ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించిన ఉత్తమ్ అందరూ సర్కారు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. కాగా హైదరాబాద్ వేదికగా నిర్వహించిన సదస్సుకు భారత్ సహా 30 దేశాల నుంచి సుమారు 250 మంది ప్రతినిధులు హాజరయ్యారు. Telangana is one of the leading paddy cultivating state in the country. Our area under rice cultivation has increased significantly over the years. The area under rice cultivation stands at 12 million acres last year. In terms of production, it is around 26 million tons. I believe that the summit will provide a very good opportunity to widen our export market and also creates a platform for our domestic traders to interact and collaborate with major traders in the world. Our government is pro-farmer and we have a focused approach towards not only protecting the farmer interest but also providing them all kinds of support and benefit by providing input subsidy, good quality seed and fertilizers and purchasing paddy from farmers at a viable price. Telangana has now emerged as the rice bowl of India, standing second in paddy production in the country because we are increasing our irrigation facilities and also hopefully we are going into better productive varieties. Our government is open to any kind of cooperation and collaboration in this regard. టీజీఎస్ఆర్టీసీ పేరుతో నకిలీ లోగో సృష్టించారన్న ఆరోపణలపై కోనతన్ దిలీప్పై నమోదైన కేసులో పోలీసులకు చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీధర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు సిఆర్పిసి సెక్షన్ 41A నిబంధనలను అనుసరించాలని ఆదేశించింది. నకిలీ లోగోను సృష్టించి ఆర్టీసీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కొట్టివేయాలంటూ కోనతన్ దిలీప్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ ఏ సుజనా విచారణ చేపట్టారు. దిలీప్పై అక్రమంగా కేసు నమోదు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణ పూర్తయ్యేదాకా అరెస్టు చేయరాదంటూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఫిర్యాదుదారు శ్రీధర్కు పోలీసులు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణ జూలై 2వ తేదీకి వాయిదా వేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారమే 5 ఏళ్ల పాటు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలిపారు. తన తండ్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి హన్మకొండలోని సిపిఐ కార్యాలయానికి వెళ్లిన కావ్య ఆ పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయంలో కమ్యూనిస్ట్ పార్టీల నేతల కృషి ఎంతో ఉందన్న ఆమె వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానన్నారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎంపీ కావ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అంతా ఒక్కటై అటు బీజేపీ అభ్యర్థిని మట్టి కర్పించారు. రానున్న 5 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీతో ఎంత అదిగా పనిచేస్తానో సిపిఐ పార్టీ వాళ్ళకి ఉన్న సమస్యలు కానీ వాళ్ళకున్న విషయాలపైన కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను వాళ్ళ అభ్యర్థిగా ఎట్లయితే పోటీ చేశానో ఇప్పుడు వాళ్ళ అభ్యర్థిగానే ఎంపీగానే వాళ్ళకు కూడా అంతే విధంగా సహాయం అందిస్తాను. గుడిసెవాసుల సమస్య, వాళ్ళకి పట్టాలు ఇవ్వడం విషయంలో కానీ ఇదంతా కూడా నేను ఏ విధంగా అయితే ప్రామిస్ చేశానో అదే విధంగా కూడా న్యాయపరమైన ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా వారికి పట్టాలు ఇచ్చే ఏర్పాటు నేను తీసుకుంటానని నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నన్ను ఇంత అంటే ఏదో నామమాత్రంగానే సపోర్ట్ ఇవ్వడం కాదు, వాళ్ళు గ్రౌండ్లో కూడా చాలా వర్క్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. కాబట్టి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారని జగన్ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని నెల్లూరు జిల్లా సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు సృష్టించింది వైసీపీనేనని ఆరోపించారు. వైనాట్ 175 అని ప్రగల్భాలు పలికిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదాను ఇవ్వకుండా ప్రజలు చెంపదెబ్బ కొట్టారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో అరాచకాలకు సృష్టికర్త అయిన రాష్ట్ర మాజీ ప్రభుత్వ కార్యదర్శి జవహర్ రెడ్డిని రాష్ట్రం నుంచి వెళ్లకుండా చూడాలని గవర్నర్ను సోమిరెడ్డి కోరారు. జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన రాష్ట్రం నాశనం అయిపోతుందంట, దాడులు చేస్తున్నారంట తెలుగుదేశం. నీతోనే దాడులు స్టార్ట్ అయింది. ప్రజావేదికని కూల్చడం దగ్గర నుంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరు. ఒక విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఇచ్చావు. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను పోయి అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చేసేసావు. ఇప్పుడు గవర్నర్ దగ్గరికి ఎవరు పోవాలా? వై నాట్ 175 అంటే 164 అని చెప్పేసి మా కూటమిని గెలిపించారు ప్రజలు. నీకు బుద్ధి చెప్పారు. మేము గవర్నర్ ని కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము వెళ్ళాలా? వైసీపీ నాయకులు పోయేదేంది? ఇప్పుడు దాకా సర్వనాశనం చేసిన బ్యాచ్ గవర్నర్ ని కలిసేదేంది? కాపాడమనేది ఏంటి? రాష్ట్రాన్ని ఎట్ట కాపాడాలా, రాష్ట్ర భవిష్యత్తుని ఎట్ట చూడాలా అని చెప్పేసి భావితరాలని మంచి పరిపాలన ఎట్ట అందించాలని చూస్తున్నాం. నువ్వు చెడగొట్టేసిన ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా గాడిలో పెట్టాలని చెప్పి చూస్తున్నాం. ఎవడప్ప సొత్తిది 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు నాశనం చేశావు. ఈరోజు గుణపాఠం చెప్పారు నీకు. ఇంకొకసారి ఎవడైనా జగన్మోహన్ రెడ్డి లాగా ఇటువంటి ఘోరాలు నేరాలు చేస్తే ప్రజల తీర్పు ఇట్టుంటదని చెప్పి ఇచ్చారు. 164 నీకు ఆఖరికి ప్రతిపక్ష నాయకుడు హోదా లేకుండా చేశారు. సిగ్గుతో తలదించుకోపట్లా బీదర్పులు అరుస్తావా? నేను మీడియా ముందుకు వచ్చి నేను అందరికి బటన్లు నొక్కాను, నన్ను ఇటు చేశారు. జనాన్ని సర్వనాశనం చేసినోడు. ఈ రాష్ట్రానికి పట్టిన శని జగన్మోహన్ రెడ్డి. గవర్నర్ గారికి కూడా ఒకటే చెప్తుండా, చీఫ్ సెక్రటరీ బయట వెళ్ళకూడదు, సెలవు మీద వెళ్ళకూడదు, ఎవరెడ్డి ఉండాలా, ధనంజయ రెడ్డిని పట్టుకురావాలా, ఆయన ఉన్నాడు వెంకటరెడ్డి. ఏంటా దోపిడీ ఏంది? మైనింగ్ చట్టం ఏమైపోయింది? మీ బూట్ కాళ్ళ కింద నలిపినియా? బహిరంగ దోపిడియా? పోలీస్, మైనింగ్, రెవెన్యూ కలిసి దోచుకుంటారా? పేదోళ్ళేమో కూటికి లేకుండా గిరిజనులు, పేదోళ్ళు, ఎస్సీలు చావాలా? మీరు మాత్రం 1000 కోట్లు దోచుకోవాలా? సిస్టమ్స్ అన్ని సర్వనాశనం చేశారు మీరు. కూటమి నేతల విజయంతో శ్రేణుల సంబరాలు అమ్మరాన్నంటాయి. కడపలో వైసీపీ అభ్యర్థి అంజద్ బాషాపై టీడీపీ అభ్యర్థి మాధవరెడ్డి విజయం సాధించడంపై శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. వైసీపీ పాలనలో విసిగిపోయిన ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని నేతలు విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని నేతలు దుయ్యబట్టారు. డేటింగ్ యాప్లు వాడుతున్నారా? అయితే జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు పలువురు నిపుణులు. డేటింగ్ యాప్ వాడేవారు ఇబ్బందుల్లో చిక్కుకోక తప్పదు. యాప్ల ద్వారా పరిచయం అవుతున్న యువతులు ఈజీగా అబ్బాయిలను ట్రాప్ చేసి పబ్బులలోకి తీసుకెళ్లి ₹1000 బిల్లు కట్టిస్తూ ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇటీవల హైదరాబాద్ నగరంలో డేటింగ్ యాప్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సరదా కోసం డేటింగ్ యాప్లో యువతులతో ఏర్పడుతున్న పరిచయాలు నయా మోసాలకు దారితీస్తున్నాయి. టిండర్, బంబుల్ వంటి యాప్ ద్వారా పరిచయం అవుతున్న యువకులను హైటెక్ సిటీలోని మెట్రో స్టేషన్ పక్కన ఉన్న పబ్లోకి తీసుకెళ్తున్నారు. అక్కడ ఖరీదైన మద్యం, ఇతర ఆహార పదార్థాలు ఆర్డర్ చేసి గంటలో 40,000 వరకు బిల్ చేసి యువతులు జారుకుంటున్నారు. విషయం తెలుసుకునే లోపే బిల్ కట్టాలని యువకులపై పబ్ యాజమాన్యం ఒత్తిడి తెస్తోంది. పబ్ నిర్వాహకులు, యువతులు కలిసి ఈ స్కామ్ కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తాము కూడా బాధితులమేనంటూ పలువురు ముందుకొస్తున్నారు. అయితే ఈ నయా మోసంపై ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఇప్పటి వరకు 8 మంది బాధితులుగా మారినట్లు తెలుస్తోంది. మోడీ ప్రధానిగా కొనసాగుతున్నంత కాలం ఈ దేశం ఎవరికి తలవంచదని పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీని ఉద్దేశించి అన్నారు. మోడీ మద్దతుతో ఏపీలో ఎన్డీఏ కూటమి 91 స్థానాలు కైవసం చేసుకుందన్న పవన్, ప్రధాని నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. వారు చిత్తశుద్ధితో చేసిన పనులు, అభివృద్ధి ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించి స్ఫూర్తిని నింపాయన్నారు. Prime Minister Shri Narendra Modi ji, my heartfelt wishes on behalf of Janasena, and I'm fortunate and grateful for giving this opportunity to be here. It started in 2014 in the same place. An Honorable Chandrababu Naidu just said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు విలాసాలకు అలవాటైన యువత దృష్టి మళ్లించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13న సిరిసిల్లలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఉద్యోగ మేళకు 60కి పైగా కంపెనీలు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు అధికారులతో కలిసి ఆయన జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. యువకుడు దారికి పోయిన వాళ్ళకి ఒక దారి చూపించడానికి కోసం మనం ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్
దానిలో ఒక జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాము. ఈ మెగా జాబ్ మేళా 13th జూన్కి కళ్యాణ్ లక్ష్మి హాల్ సిరిసిల్ల టౌన్లో ఇది అరేంజ్ చేస్తాము. సుమారు 60 కంపెనీస్ వస్తుంది, 1000 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. ఆ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇంకా చుట్టుపక్కల పట్టణాల వాళ్ళు జాబ్స్ వాళ్ళ ఇప్పిస్తారు. మీరు అందరు యువకులు ఈ జాబ్ మేళాకి ఉపయోగించాలి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ టీడీపీ యువత కొడాలి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. కొడాలి నాని ఇంటిపై రాళ్ళు గుడ్లు విసిరారు. ఫ్యాన్కు తాళ్లు కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న యువతను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను తోసుకుంటూ నాని ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రాజధాని అమరావతికి ఎటువంటి హాని జరగకుండా రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని అమరావతి జేఏసీ నాయకులు కోరారు. భవిష్యత్తులో కూడా రాజధానికి అమరావతి కొనసాగేలా చట్టాన్ని తీసుకురావాలని చంద్రబాబును కోరుతామన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలపై విచారణ చేసి బాధ్యులైన వారిని శిక్షించాలన్నారు. అమరావతి నిర్మాణాన్ని కొత్త ప్రభుత్వం వేగవంతం చేయాలని కోరారు. వైసీపీ మీద విమర్శలు చేయడానికి మేము సిద్ధంగా లేం. కొత్త ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, ఈ రాష్ట్రానికి ఏమి పెడితే ఇంత విజయం లభించిన ప్రజలందరూ కూడా ఊరట చెందుతారని ఆలోచించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినమ్రంగా గుర్తు చేస్తున్నాం. రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధి, రక్షణ చట్టబద్ధంగా రాష్ట్రపతి ఆమోదంతో ఒక పెద్ద కంచెన వెయ్యాలి. ఆంధ్రుల అవశేష ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతిని దేశానికి చాటాలి. 5 ఏళ్ల వైకాపా పరిపాలన విధ్వంసం మీద ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను పెట్టి విచారణ సంస్థల ద్వారా విచారణ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయ సమపాలన జరగాలి. ఈ 3 వరాలు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడుతున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారి యొక్క మోములో కొత్త చంద్రబింబం చూడాలని చెప్పి ఆశపడుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నమే రాజధాని అని ఒక మేనిఫెస్టో ఎజెండా పెట్టుకొని వచ్చాడు. కూటమి అమరావతి రాజధాని అని వచ్చింది. ఇప్పుడు అదే 164 సీట్లు సాధించింది. మీకు మాకు పగేం లేదు. మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల మీదే ఇన్నాళ్ళు మేము పోరాటం చేశాం. అత్యాచారాలు, అవినీతులు అన్నీ చేశారు. గంజాయి రాష్ట్రంగా మార్చారు. ఇంకా మీకు ఓట్లు ఎవరు వేస్తారు? నిన్న అంటున్నారు నాకు ఏమైపోయినాయి ఈ ఓట్లన్నీ. ఏమైపోతాయి ఓట్లు? మీరు సరిగ్గా పరిపాలన చేస్తే ఓట్లు మీకు పడేయి. సరిగ్గా పరిపాలనే చేయకపోతే 151 వచ్చిందని అహంకారంతో చేస్తే మధ్యలో 5 తీసేసి ప్రజలు ఆ 11 ఇచ్చారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.